హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా? ఈరోజు కొన్ని చిట్కాలు చెప్తానండి. చాలామంది చెప్పే ఉంటారు, మీకు నేను చెప్పేది కొత్తగా ఉండొచ్చు. ఒకసారి చెప్తానండి. బియ్యం ఉన్నాయి కదండి, బియ్యానికి పురుగు కట్టకుండా చాలా చేస్తామండి. యాపాకు వేస్తాము, ఎండుమిరపకాయలు వేస్తాము, చాలా వేస్తాము. కానీ కొత్తగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు అటు ఇటు చితగొట్టి బియ్యంలో వేస్తే కనుక పురుగు పట్టదండి. అదొకసారి ట్రై చేసి చూడండి. పంచదారకి డబ్బాలో పంచదార చీమలు పట్టకుండా ఉండాలంటే కనుక లవంగాలు 4 లవంగాలు వేసి మూత పెడితే చీమలు పట్టకండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ చిట్కా. అయితే నేను పాటిస్తున్నాను, బియ్యాన్ని కూడా పాటిస్తున్నానండి. వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లికి తొక్కలు గమ్ములు రావాలంటే కొంతమంది నూనె రాసి ఎండలో పెడతారండి. కానీ నానబెట్టేసి ఎన్ని కావాలో అన్నీ, అంటే ఎక్కువని కాదు, ఇంకా నానబెట్టేసి పిసికితే ఇలా గట్టిగా పిసికేమని క్రష్ చేస్తే కనుక తొక్కంతా కూడా వచ్చేస్తుందండి. అది ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఇప్పుడు బంగాళదుంపలు ఉన్నాయి కదా, బంగాళదుంపలు ఈ ఎల్లుల్లిపాయల దగ్గర పెడితే బంగాళదుంప పాడవుతుందండి, పాడవకుండా ఉంటుందట. నేను అయితే వెల్లుల్లి దగ్గర పెడుతున్నాను, పాడవకుండా ఉంటాయి బంగాళదుంపలు అని చెప్తున్నారు. చిట్కాలు ఇంకా వేరే చిట్కాలన్నీ చెప్తానండి. నా ఛానల్ పేరు మాధవి డెన్సిటీ. మాధవి డెన్సిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.